అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఫస్ట్ మనందరం హెచ్సియు విద్యార్థులకు, పర్యావరణం కోసం తన్లాడేటోళ్లకు, యూనివర్సిటీ భూముల మీద సర్కారు కుట్రేషాలను లోకానికి ఎరకజేసిన బీఆర్ఎస్ పార్టీకి పెద్ద శనార్థులు చెప్పాలలో. వాళ్ళ పోరాటానికి సప్పట్లు కొట్టాలి. ఇగో నేను కొడుతున్నా చూడండి. ఎందుకో ఎరకే కదా, కంచె గచ్చిబౌలి భూమి కోసం చెట్లను ఆగం చేసినందుకు, జీవాలను గోసవుచ్చుకున్నందుకు మన సర్కారు మీద పెద్ద కోటె గరమైంది. చెట్ల తెరువుకు పోయినందుకు జైల్లో నూకుడే ఉంటదని చెప్పింది. పాండ్రి ఈ సుప్రీంకోర్టు ఇంకా ఏమన్నది, విచారణ ఎట్లా నడిచింది, అవన్నీ డీటెయిల్డ్ కరుసుకొని వద్దాం నడువురి. మంచిగా అయిందా? ఇప్పుడు నేను చెప్పలే, సర్కారు చేసేది ముమ్మాటికి తప్పు. చెట్లను నరకొద్దు, జీవాలను ఆగం చేయొద్దు. ఇప్పటికే మస్తుల గోస పడతాన్నాము, ఇంకా గోస ఉచ్చుకోవద్దు అని అన్ననా లేదా? అవో మన సుప్రీం కేసుకొస్తాయో చూడవలసి ఉన్నది. గురువులను గౌరవించవలెను, గురువుల మాట వినవలెను, గురువులు పాఠాలు చెబితే శ్రద్ధగా వినవలెను, గురువులు మంచి మాటలు చెబితే వాటిని ఆచరించవలెను. ఏంది మల్లీశ్వరి, ఏమైంది నీకు అసలు? గురువు 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 అని ఏమో నీతి సూత్రాలు బాగా చెప్పబడితివి అని అంటారా? ఏం లేదోల్లా,
గా ఢిల్లీ యూనివర్సిటీ ముచ్చటొచ్చింది. మొన్న యూనివర్సిటీ మేడం గారు అర్రలా చల్లదనం కోసం కొత్త ఉపాయం కనిపెట్టింది కదా. ఇక పెద్ద మేడం చెప్పినాక మేము పాటించకుంటే ఎట్లా అని అనుకున్నారు పిల్లలు. మరి వాళ్ళెట్లా ముంగట పడ్డారో చూడాలి, మీరు చూసేయుర్రి. ఫస్ట్ ఇది చూడుర్రి. ఓసిని గోడలకు పిడికెలు కొడుతున్నారు కదా. ఇగో అందరొక్కటి మొత్తం రుద్దుతున్నారు. మరి అదేమన్నా కూలిపోయి గోడనా, ఖరాబ్ అయిన అర్రనా అంటే అది కాదు. మంచిగా పెయింట్ వేసి ఉన్నది, మంచిగా కనబడే దాన్ని పెండతోని పెంట పెంట వేసి వాడేస్తాన్రు. ఎందుకయ్యా అనంటే జర ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడాలి. అగో గిదేగా సీను. మతికున్నది కదా నొల్ల. ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజ్ పెద్ద మేడం క్లాస్ రూములకు సున్నం పూసినట్టు ఆవు పెండ పూసింది. స్వయంగా మేడం గారే ఇగో ఇట్లా చేసింది అన్నట్టు. ఎందుకంటే అసలే ఎండాకాలం కదా, ఏసీలు కూలర్ల అవసరం లేకుండా పెండను గోడలకు రుద్దితే అర్ర అంతా సల్లసల్లగా ఉంటదని అనిపించిందట. ప్రయోగం చేద్దాము అని అనిపించి పెద్ద మేడం ఇగో గిట్ల ముంగట పడ్డది. ఇక పిల్లగాళ్ళు కూడా ఇట్లా పెండ రాసిన రూముల్నే పాఠాలు చదువుకున్నారు. ఇక పెద్ద మేడము గంత పెద్ద పెండ పాఠం చెప్పినాక ఈడ చదువుకునే పిల్లలు ఊకుంటారా? మేడం ను ఫాలో అయిపోయిర్రు. వాళ్ళు కూడా పెండ తెచ్చుకొని డైరెక్ట్ పెద్ద మేడం ఆఫీస్కే పోయి ఇగో గిట్ల పిడికెలు కొట్టినట్టు గోడలకు పెండ కొట్టిర్రు. మేడం అద్దంటున్నా కూడా ఇన్లే. గదేంది మేడం, మీకెందుకు ఏసీలు, మీకెందుకు కూలర్లు, పెండ ఉంటే చాలు మస్తు చల్లగత్తది, మీరు నేర్పిన విద్యనేనాయే, మీరే అద్దంటే ఎట్లా అని ఉల్టా అనబట్టిర్రు. అగ చూడురోల్లా పెండ్ల శాస్త్రము. जो अधिकार स्टूडेंट को है कि उसके मौजूदगी में क्लासरूम में गोबर लगना चाहिए था, क्यों नहीं? वीडियो है सारे, हर उसमें हर प्लेटफॉर्म पे वीडियो है। ना आप सुनिए तो सही। मैडम के आज रूम में जो रिसर्च उन्होंने करी है वो रिसर्च यहाँ भी लागू होनी चाहिए। यहाँ होगी लागू, पूरी तरीके से लागू होगी। ఇక ఆ రూమునంతా ఇట్లా ఖరాబు చేసే వరకల్లా పాపం పెద్ద మేడం వాళ్ళకెళ్ళి బయటికి పోయింది. ఇంట్లో ఉండు నాతోని కాదు, ఇట్లా గాయ చేసిన పిల్లల మీద యాక్షనింగులు తీసుకున్నదే ఉంటది అని చెప్తున్నదట. మొత్తానికి టీచర్ అమ్మ చెప్పిన పాఠం ఉల్టా ఆమెకే అప్పచెప్పిర్రు అన్నట్టు వీళ్ళు. ఇక ఇట్లా ఈ ఒక్క దాంట్లో కాదు, మరి అన్నిట్లో ఉండాలి అని అంటున్నారు కర్మ టీచర్లు. అయితే మనం తొవ్వెంబడి పోతుంటే ఏదైనా సామాను అడ్డం వస్తే ఏం చేస్తాం? వల్ల ఏం చేస్తాం, ఇది తీసి అవతల పడేస్తాం. ఇక ఇంట్లో ఊడ్చేటప్పుడు కూడా ఈ చెత్తల ఏదన్నా ఇలువగల్లది కనబడితే తీసి పక్కకు పెడతాం. ఇక మనకు తెలియకుండానే వేస్తుంటాం కదా. అయితే ఇప్పుడు ఆంధ్రాకు పోదాం వల్ల, రాన్రి ఆంధ్రకు. ఆడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు వల్ల, ఆయనకు రోడ్ వేసే జిమ్మెదారి అప్పచెప్పిండు. ఇక రోడ్డు కూడా చక్కగానే వేసిండట. అది కూడా ఎట్లా అనుకుంటాన్రు, ఈడున్న పుల్ల ఆడికి జరపకుండా సరి కొత్తగా చేసి ఆయన ఖ్యాతిని ఖండాలు దాటించుకున్నాడు వల్ల. ఇక గంత మంచిగా రోడేసిండా, ఏది గంత పని మంతుడా, గంతగనం తారీఫ్ చేయబడితో మల్లీశ్వరి, ఏది ఆ రోడ్డును మాకు కూడా చూయించి రాదు, మేము కూడా ఏదైనా పని అప్పచెప్తాం అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు, పాండ్రి మరి ఆ సక్కదనాల రోడ్డును చూసేసొద్దాం రారి. ఇగో ఇదే కాంట్రాక్టర్ వేసిన రోడ్డు, సిమెంట్ రోడ్డు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న బాపట్ల జిల్లా దేశాయిపేట అనే ఊరికాడే వేసిర్రు. ఏమాయే మంచిగానే ఉండే కదా అని అంటారా? ఆవురి ఇగో ఈ కారును చూడుర్రి, చూసిర్రా మంచిగా కనబడ్డదా? అయితే ఈ కారు గీ అన్నదే, ఈ ఇల్లు కూడా ఈయనదే. ఇంటి ముంగట కారు పార్కింగ్ చేసుకున్నాడు. ఇక అంతల్నే కాంట్రాక్టర్ ఏమో రోడ్ వేసే ఈగురం పెట్టుకున్నాడు. అసలు మనకేమన్నా అడ్డమత్తనే పక్కకు జరుగుతాం, లేకుంటే ఆడికెళ్ళి ఆ సామాను తీస్తాం. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఆ కారును ముట్టలే, దాని తెరువుకే ఓలే.
భారతంలో కదా అర్జునుడు నాకు పిట్ట కన్ను తప్ప ఏం కనబడతలేదు అని అన్నట్టు ఈ కాంట్రాక్టరు నాకు రోడ్డు తప్ప ఇంకేం కనబడతలేదు అన్నట్టే రోడ్ వేసుకుంటూ పోయిండు. ఇక ఈ కార్ ఏమో ఇంటికి రోడ్డుకు నడుమ ఇరుక్కపోయింది. ఇక ఇప్పుడు ఆ కారు తీయాలనంటే కొత్తగా వేసిన రోడ్డునన్న వాళ్ళకి కొట్టాలి, లేకుంటే ఇంటి గోడనన్న కూలగొట్టాలి. అసలు ఏమన్నా తెలివా? ఇక ఈ కాంట్రాక్టర్ చేసిన ఈ పనికి వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ అని అంటున్నారు. ఇక ఈ ఇంటి ఓనర్ది ఒక బాధ కాదు. ఇక ఇప్పుడు నా కారును నేను ఎట్లా బయటికి తీయాలి, చంద్రబాబు వచ్చి న్యాయం చెప్పాలి అని అనబడుతున్నాడు. నిజంగా కారు ఉండంగానే దానికెళ్ళి రోడ్ వేసుడు కాంట్రాక్టర్ది తప్పే, కానీ ఈడ ఈ కారు ఓనర్ది కూడా తప్పే కొడుతుంది. ఎందుకంటే రోడ్డు మీద కార్ పార్కింగ్ చేసి ఉండేందువల్ల రోడ్ వేస్తున్నారని నాకు ముందే ఎరకై ఉంటది. మరి అసంటప్పుడు ఆ కారు నాడికెళ్ళి తీయాలనా అద్దా? ఈయన కారు తీయలే, ఈయన రోడ్ వేసుడు మానలే, లెక్కకు లెక్క చెల్లుకు చెల్లు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు అన్నట్టు. ఇగో ఇట్లున్నది కథ. రామచంద్ర, ఎంత పని అయిపోయారో దేవుడో. ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు, కానీ నేనేమో ఇంకా నిదానమే ప్రధానం అనే శాస్త్రాన్ని గట్టిగా నమ్ముకున్నా. దేని గురించి అని అంటారా నొల్ల? అదే నొల్ల, బంగారం గురించి చెప్తున్నా. మొన్న 10 రోజుల కిందట చిట్టి పైసలు ఎత్తిన నొల్ల నేను. ఇక వచ్చిన పైసలు ఖర్చు అయిపోతాయో ఏమో అని ఈ సమెత్తో సుక్కెత్తో బంగారం కొనుక్కుందాము అని అనుకున్నా. అయితే మొన్నటిదాకా రేట్లు తగ్గుతుంటే ఇంకా 2-3 రోజులు ఆగితే ఇంకా తక్కువ అవుతాయి కదా అని చూసిన. కానీ ఏం చేద్దాము, అసలుకే ఎసరొచ్చే 3-4 రోజుల సంది బంగారం రేటు పెరుగుకుంటూనే పోతుంది. ఇక చూస్తనే ₹1,00,000 అయ్యేటట్టున్నదోల్లా. తులము 1,00,000 అంటే ఏందన్నట్టు అసలు ₹1,00,000. అమ్మో, నాకైతే పానం అంతా ఎటమటం అవుతున్నదమ్మా. మీకు ఎట్లయితుందో ఏమో కానీ పాండ్రి. మరి బంగారం రేటు ఇప్పుడు ఏ పాటున్నది, ఏంది కథ, అవన్నీ అరుచుకొని వద్దాం నడువురి. నిజం చెప్తున్నా, 2 ఏళ్ల కిందట తులం బంగారం 1,00,000 అవుడుతోనే నాకైతే వణుకు పుట్టిందోల్లా. బంగారం 1,00,000 ఏందబ్బా, 30,000 40,000 దాటిపోవుడేంది? ఇక కొంటనా, ఇక బంగారం పెట్టుకుంటానా అని అనుకున్నా. కానీ ఇప్పుడేమో 1,00,000 కాదు, 1,00,000కు దగ్గరకు వచ్చింది కాదోల్లా. పెద్ద బ్యాగుల ₹1,00,000 కట్ట పట్టుకపోతే ఇగో ఇట్లా చిన్న పర్సుల తులం బంగారం ఇంటికి పట్టుకురావాల్సి వస్తుంది. ఇక బంగారం కొన్నందుకు ఒక మాడి పండ్ల జ్యూస్ కూడా ఇత్తడై ఉండాలి సేటు. ఇక అట్లా పిరమైంది మరి పుత్తడి. ఇక ఇప్పుడు ఎట్లున్నదో ఎరికేనా, ఢిల్లీలో తులం బంగారం 98,000 దాటింది. ఇక మన హైదరాబాద్ లో 97,500 రూపాయలట. అంటే 2,500 తక్కువ ₹1,00,000 అన్నట్టు. ఇక రేపో మాపో 1,00,000 కూడా అవుతుంది. ఇక ఇంట్లో ఫికర్ పడవలసింది ఏం లేదు. నేను ఇట్లనే కూర్చొని మీకు ₹1,00,000 అయింది అని బాధపడుకుంటే చెప్పుడు కూడా ఉంటది. ఇక వెండి కూడా కిలో 90,000 దాటిపోయింది. అదేందోనొల్లా మొన్నటి సంది దినం బంగారం వెండి రేట్లు పెరుగుకుంటూనే పోతున్నాయి. మరి ఎందుకు ఇట్లా పెరుగుతున్నది అంటే అంతా ట్రంప్ సారి వారి మహిమ. ట్రంపా బంగారం వేసుకునేటోడు కాదాయే, కొనేటోడు కాదాయే, నడుమిట్ల మనకచ్చే గోస. అయినా ట్రంప్కేంది సంబంధం మన బంగారం మీద అని అనుకుంటున్నారా?
సారు వారు ఈ నడుమ టారిఫ్లను పెట్టే కదా, ఇక అటు అమెరికాకు చైనాకు నడుమ ఈ ట్యాక్స్ల యుద్ధం నడుతాంది. నువ్వు అంత ట్యాక్స్ వేస్తే నేను ఇంత ట్యాక్స్ ఎత్తా అని ఇక ఇటు చైనోడు అటు అమెరికాడు పోటీలు పడుకుంటా మరి ఒకళ్ళ మీద ఇంకొకడు ట్యాక్స్లు వేసుకుంటాండ్రు. ఇక వాళ్ళ లడాయి చేయబట్టి నడిమిట్లో ఉన్న మనకు గోసైతాంది. మన కాడ బంగారం రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా దినాము పెరుగుకుంటూనే ఉంటాయట గాని తగ్గుడు అనేదే ఉండదని అంటున్నారు. ఇంకొక 6 నెలలల్లా 1,30,000 కూడా దాటిపోతుంది అని అంటున్నారు. అందుకే ఇక నాకేమనిపిస్తున్నదంటే ఇక బంగారం రేటు పెరుగుకుంటూనే పోతుంది. మనం ఇయ్యాల కాకున్నా రేపన్న కొనవలసిందే. మరి రేపు మాపు అనుకుంటా పైసలు ఎక్కువ ఇచ్చి కొనే బదులు సప్పుడేక ఇప్పుడే కొనుక్కొని దాచి పెట్టుకుంటే ఒక శిత్తం అవుతుంది అని అనిపిస్తున్నది. ఇక ఇంకో దిక్కు బంగారం రేటు ఎంత పెరిగినా జాంతానే దుకాణాలు కలకలలాడుతూనే ఉన్నాయి. కొనేటోళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉన్నారు, కుదబెట్టేటోళ్ళు కుదబెడుతూనే ఉన్నారు. అదన్నట్టు ముచ్చట. అవు కానీ మీరు రైలు బండిలా ప్రయాణం గడుతూనే ఉంటారు కదా నల్లా. నేనైతే మా అమ్మమ్మ ఊరికి పోవాలంటే రైలే ఎక్కాలి. ఇంటర్సిటీ ఎక్కుతున్నలో నేను పొద్దుగాలనే ఇక రైలు అంటేనే పల్లి బఠానీలే, బిస్కెట్లే, నిమ్మ బిల్లలే అని ఒగలొత్తారు. ఇక ఆయన పోగానే సమోసాలే, గర్మాగరం సమోసాలే అని ఇంకో అన్న బుట్ట పట్టుకొని వస్తాడు. ఇక ఆయన పోయినాక వాటర్ బాటిల్లే, చల్లని వాటర్ బాటిల్లే అని ఈయనత్తాడు. ఇక నీళ్లు కొనుక్కొని తాగినాక పల్లె, ఏంచిన పల్లె, ఉడకబెట్టిన పల్లె అని ఇంకోడొస్తాడు. ఇక వీళ్ళు వస్తూనే ఉంటారు, నేను కొనుక్కుంటూనే ఉంటా, తింటూనే ఉంటా. అటెనక టికెట్ కలెక్టర్ కూడా వస్తాడు. టికెట్ 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 అని అనుకుంటా. ఇక టికెట్ లేని వాళ్ళ కాడ ఫైన్లు రాస్తాడు, పైసలు తీసుకుంటాడు. మరి పైసలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఆగో గా ఇకమత్ కూడా పెట్టిర్రోళ్ళు రైల్వే వాళ్ళు. చూడుండ్రి మరి ఏందో అది. ఇగో ఇదే గా ఇకమతు ఏటీఎం. ఈ ఏటీఎం చూసి ఇదేదో బజార్లనో లేకుంటే ఊరి సెంటర్లనో అని అనుకోగల. కాదు కాదు, మంచిగా చూడుర్రి. చూసిరా, కనబడ్డదా? రైలు బండ్ల ఏటీఎం పెట్టిర్రుల్లో మన రైల్వే వాళ్ళు. అసలు ఏమన్నా తెలివా, ఏమన్నా ముందు చూపా. అసలైతే ఈ కాలంలో ఎవరి జేబుల పైసలు ఉంటలేవు కదనొల్ల. అంటే ఫోన్లలో ఉంచుకుంటున్నారు అనుకోర్రి. అంటే ఫోన్ పే, గూగుల్ పే అని అనుకుంటా స్కానింగులు చేసుకుంటాండ్రు. ఏటీఎంల అవసరమే ఎక్కువ అత్తలేదు. ఇక స్కానర్ల జమానాల మన రైల్వే వాళ్ళు చాలా గొప్పగా ఆలోచించి ఇగో ఇట్లా రైళ్లనే ఏటీఎం మిషన్ పెట్టిర్రు అన్నట్టు. అగర్ సే టికెట్ కలెక్టర్ అత్తే టికెట్ లేనోళ్ళ కాడ పైసలు కట్టు, పైసలు ఇయ్యి అని అంటే నా కాడ పైసలు లేవు సారు, బ్యాంకులున్నాయి అని అంటారు కదా కొందరు. అగో అసుంటోళ్ళు అప్పటికప్పుడే ఏటీఎం మిషన్లకు వెళ్ళి పైసలు తీసి టికెట్ కలెక్టర్ చేతిలో పెట్టాలి కావచ్చు. మొత్తానికి దేశంలోనే ఫస్ట్ సారి బొంబాయి నుంచి మన్మాడ్కు పోయే పంచవటి రైలు బండ్ల ఏటీఎం మిషన్ పెట్టిర్రు. ఇక రాను కడమ రైళ్లలో కూడా పెడతారట. అంత బరాబరే ఉన్నది కానీ అసలు రైలు బండ్లలో దొంగతనాలు బాగా జరుగుతాయని అంటారు. గొలుసు దొంగలు, పైసల దొంగలు వచ్చి బెదరగొట్టి మూట ముల్లే సదురుకొని పోతుంటారు. ఇక ఇప్పుడు అదే రైలు బండ్ల ఏటీఎం మిషన్ కూడా పెట్టే. ఇక ఇంకేందిగా దొంగలు పండగ చేసుకుంటారు కావచ్చు, వాళ్ళను వీళ్ళను బెదరగొట్టేందుకు. సప్పుడేక మిషన్ ఎత్తుకపోతే ఒక శితం అవుతుంది కదా అని. అంతేనా దొంగలు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవ్వన్నట్టులో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.